P4 అనేది పేదరిక నిర్మూలనలో ఒక గేమ్ చేంజర్ కాబోతుందా? అవుతుందండి. తప్పకుండా అవుతుంది. ఎందుకని అంటే, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఫ్యామిలీస్‌ని గనక ఈ P4 సిద్ధాంతం ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయము, ఒక అడ్వైజ్ ఇవ్వటం దగ్గర నుంచి వాళ్ళ స్థితిగతుల్ని మార్చడం గనక చేయగలిగితే గనక, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అనేది చదువుకుని మంచి పొజిషన్‌లోకి వెళ్తదండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకని అంటేనండి, మనం ఈ రోజున ఏమైతే గనక ప్రభుత్వాలన్నీ కూడా ఉచితాలు, ఉచితాలు అని వాళ్ళ స్థితిగతుల్ని మార్చాలనే ఉద్దేశంతోటి ఇస్తున్నాయో, అది జీవితకాలం ఇవ్వలేవండి. అదే గనక ఆ కుటుంబాన్ని అసలు ఆ స్థితి నుంచి బయటకి తీసుకురాగలిగితే గనక, అసలు ఈ ఉచితాలు అనే పథకాలు, సంక్షేమ పథకాల అవసరం వాళ్ళకుండదండి. ఏ కుటుంబం కూడా కావాలని చెప్పేసి ఊరికే కూర్చుని ఉచితాలు తీసుకోదండి. వాళ్ళ స్థితిగతుల మూలానే, వాళ్ళకి తిండి గడవకపోవటం మూలానే వాళ్ళు ఉచితాలు తీసుకుంటారండి. అదొక్కటే కాదండి. ఈ పేదరికం వలన మన సమాజం లేకపోవటం వలన ఎక్కడైతే ఎకనామికల్ డిఫరెన్సెస్ ఉంటాయో వాటి వలన కూడా క్రైమ్ రేట్ పెరుగుతుందండి. ఏం లేదండి. తిండి గడవకపోతే ఏం చేస్తారండి? ఏదో ఒకటి తొందరగా సంపాదించాలని చెప్పి ఇలాంటి పనులు చేస్తారు. అదే గనక ఒక మంచి మనసుతోటి ఈ బంగారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, పేదరికంలో ఉన్న వాటికి ఎవరైతే కొంచెం అప్‌లిఫ్ట్ అయిపోయి సమాజంలో మంచి పొజిషన్‌లో ఉన్నారో, వాళ్ళు గనక వచ్చి ఒక మార్గదర్శకులుగా ఉండి, వాళ్ళకి అన్ని రకాలుగా గనక హెల్ప్ చేయగలిగితే గనక, సమాజ నిర్మాణంతో జీవితం మారిపోతుందండి. ఒక సమాజంలో ఉన్న ఔట్‌లుక్కే మారిపోతుందండి. అది మెయిన్ అండి. దీనికి ప్రతి ఒక్కళ్ళం కూడా ముందడుగు వేయాలండి. సమాజ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏదైతే ఉందో P4 అని, దానికి మనందరం కూడా ఒక చేయందిద్దామండి.